ఆత్మలు అంటే మళ్ళీ దెయ్యాలు అంటారు. ఈ ఆత్మలు దెయ్యాలుగా మారుతాయి. అసలు ఆత్మలు వేరు, దెయ్యాలు అనేది వేరా? దేవుడు ఉన్నాడు అనేసి ఎంత ఆ దయ్యాలు కూడా ఎందుకు అవుతాయి అంటే నేను సినిమాల్లో చూసిన పేర్లు అడుగుతున్నాను, అవి నిజమా కాదు? డాకిని, సాకిని, మోహిని, కాశ్మోరా అనే సినిమాలు కూడా చాలా ఉన్నాయి సార్. కాశ్మోరా అనేది వచ్చి నమస్తే స్వామి. హరి ఓం గురుభ్యో నమః. ఓం నమః శివాయ. అంటే స్వామి, అంటే ఇప్పుడు జనరల్ గా ఆత్మలు ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఇందా మీరు చెప్పినట్టు వాళ్ళ హస్బెండే అక్కడ ఆత్మగా ఉన్నాడు. ఒక ఆత్మలు అంటే మళ్ళీ దెయ్యాలు అంటారు. ఈ ఆత్మలు దెయ్యాలుగా మారుతాయి. అసలు ఆత్మలు వేరు, దెయ్యాలు అనేది వేరా? ఆత్మలు వేరు, దెయ్యాలు వేరు. అంటే మరి దెయ్యాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు డాకిని, సాకిని అంటే ఏదో సినిమాల్లో చూసిన పేర్లు అడుగుతున్నాను, అవి నిజమా కాదు? డాకిని, సాకిని, మోహిని, కాశ్మోరా అనే సినిమాలు కూడా చాలా ఉన్నాయి సార్. కాశ్మోరా అనేది వచ్చి మీరు గూగుల్లో కొడితే కూడా వస్తుంది, డెడ్లీ స్పిరిట్. అది దాని గురించి ఇంకొకటి కొరివి దెయ్యం అంటారు. మన పల్లెటూర్లలో చాలా మంది పొలాలకు వెళ్ళి వస్తుంటే నేను కొరివి దెయ్యం చూశానని చాలా బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటది. అసలు ఈ దెయ్యాలు ఏంది, దీని సంగతి ఏందంటారు? 99.99% దయ్యాలు అనేది దేవుడు ఉన్నాడు అనేసి ఎంత సత్యం ఉందో దయ్యాలు ఉండేది సత్యం. మంచి యాడుందో చెడు అంతే ఉంది, ఆడే ఉంటుంది. ఉండేది మాత్రం సత్యమే. ఆ దయ్యాలు కూడా ఎందుకు అవుతాయి అంటే అర్ధాయుష్ వాళ్ళ కోరికలు తీరకుండా, వాళ్ళకి తృప్తి పొందకుండా, వాళ్ళకి కొన్ని జనాలు ద్రోహం చేస్తారు. ఆ ద్రోహాన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని కాలం అయిపోయేది కావచ్చు. వాళ్ళ ఐపీనింగ్ వచ్చేసిందే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని పర్సనల్ థింగ్స్. అంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ని వేరే వాళ్ళు రిలేషన్షిప్ లో ఉండి ఇట్లా మర్డర్ చేసేది, ఇట్లా కొన్ని మన న్యూస్ లో వింటా ఉంటాం. ఏదో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గురించి హస్బెండ్ ని చంపేసిందంట, ఇలావన్నీ. వీళ్ళంతా వచ్చేసి దాంట్లోనూ అంతే కొన్ని టయాలు ఉంటాయి. ఆ టయాల్లో ఆ గడియాల్లో అయితే వాళ్ళు 100% దయ్యాలు అయ్యేది నిజమే. దయ్యం నిజం, ఉండేది నిజం. అది ఎక్స్పీరియన్స్ అయిండే వాళ్ళకు చాలా బాగా అర్థమైంటుంది. లేని వాళ్ళు కూడా వచ్చేసి ఎంత మాత్రం నాకు కొండంత ధైర్యం, ఏం దయ్యం ఎట్లా చూపి అవి ఇవి అంటారు. అది వాడగంట పోయినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అది ఎట్లా ఉంటుంది ఏమనేసి. కానీ ఉండేది మాత్రం సత్యము. అవి వచ్చేసి ఆ అర్ధాయుష్లో దానికి ఏం కావాలనో అవన్నీ దానికి పెట్టి, దాన్ని మంచి పాపాలు కష్టాలు కొన్ని ఏం కోరుతుందో ఆ రకంలో పెట్టి దాన్ని పంపించేస్తే చాలా మంచిది. దాన్ని అలాగే పెట్టుకున్నా కూడా అది పెరుగుతా ఈ రోజు అది వచ్చేసింది ఒక రకం ఉంటుంది, రేపు ఒక రోజు ఒక రకం ఉంటుంది, ఎల్లుండే ఒక రకం ఉంటుంది. అది పెరిగినంత తొందరే. దెయ్యాలు అంటే మామూలు ఈ మనుషులు అర్ధాయుష్తో చనిపోయిన వాళ్ళు, కోరికలు మిగిలి ఉన్న వాళ్ళు దెయ్యాలుగా అంటున్నారు. మరి ఈ దెయ్యాలు మిగిలిపోయిన వాళ్ళు ఎందుకు అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు? అంటే అవతల మనిషిలోకి దూరటం, లేదంటే అవతల మనిషి వాళ్ళ ఆరోగ్యాన్ని జడగొట్టడం. సార్ వాళ్ళకి రూపాలు ఉండవు కదా సార్. అంటే వాళ్ళకేం తెలీదా, వీడు నా కొడుకు, వీడు నా కూతురు, ఈమె నా భార్య, లేదా నా భర్త? ఆత్మలు గాని దెయ్యాలు గాని ఎవరైనా ఆత్మలకు వచ్చేసిందే అదే. ఆత్మలు వేరే ఉంటాయి. ఇప్పుడు స్పిరిట్స్ వేరే, స్పెల్ అది వేరే. ఓకే. స్పెల్ అంటే ఒక ఎనర్జీ. స్పిరిట్ ఇది ఒక పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు. ఆత్మకు సంబంధించేది స్పిరిట్. స్పెల్ అనేది వేరే. స్పెల్ అనేది వచ్చేసింది ఒక కంప్లీట్ గా ఒక భూతం లాగా, ఒక నెగిటివ్ లాగా అలా ఉండేది. ఈ స్పిరిట్ అనేది వచ్చేసింది ఒక ఆత్మ. అది దాంట్లో శుద్ధాత్మ ఉంటుంది, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనము ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు కొండలు గుట్లు పోయేటప్పుడు కూడా ఎన్నో చూస్తాం రోడ్డు పక్కన. మాది మీకు తెలుస్తాయో తెలియదు, మాకు మాత్రం ఆడు ఉంటే ఆ వైబ్రేషన్, ఆ సరౌండింగ్ మాకు వచ్చేసిందే వేరే రకంలో తెలిసిపోతుంది. ఇప్పుడు ఏడన్నా వచ్చేసిందే ఈ ఫైర్ అలారం ఉంటే ఎలా సౌండ్ వచ్చేస్తుందో అలా మాకు వచ్చేసిందే నెగిటివ్ ఫీల్స్ ఉంటేనే ఆ వైబ్రేషన్ మా బాడీ అంతా ఫుల్ చెప్పేస్తుంది. ఉండదు సరౌండింగ్ లో. అప్పుడు అడిగేస్తాము, ఏమి నువ్వు ఎవరు, నువ్వు ఎలా అనేసి అట్లా అనుకుని ఉంటాయి. బట్ మనుషుల్లోకి దూరి అతను బాడీలోకి వెళ్ళి వాళ్ళకి తొందర పెట్టాలా ఇంకోటి పెట్టాలని కాదు. అది వచ్చి
ఒక రూపం ఉండదు కాబట్టి ఆ రూపం ఒకటి తీసుకుంటేనే వాళ్ళు మాట్లాడచ్చు కాబట్టి ఆ రకంలో వాళ్ళ ఒంట్లోకి వచ్చి దాన్ని కొన్ని కష్ట సుఖాలు మాట్లాడిపించి అడిగిపిస్తాయి అంతేగాని వేరే రకంలో అంతలా. ఇంకొన్ని జనాలు దాన్ని భయభీతులు లెక్క పెట్టుకొని దాన్ని వేరే రకంలో పెట్టుకొని కొన్ని జనాలు దాన్ని ఇంకా తొందర అయిందేవి ఉన్నాయి. అందుకనేసే కదా పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, అక్కడికి పోవద్దండా ఇక్కడికి పోవద్దండా, పెళ్ళైన కొత్తలు అక్కడ పోవద్దండి ఇక్కడ పోవద్దండి. కొన్ని జనాలు ఉన్నారు